అంగారక గ్రహం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? ఎర్రగా దుమ్ముతో నిండిన ఓ ఖాళీ ప్రదేశం, అంతేగదా? కాని ఒకవేళ అక్కడ ఒకప్పుడు మనలాంటి నాగరికతే ఉండేదంటే? ఆశ్చర్యంగా ఉంది కదా! ఈరోజు మనం సరిగ్గా ఆ మరిచిపోయిన చరిత్ర గురించే తెలుసుకోబోతున్నాం. అసలు ఈ భూమి కాకుండా వేరే గ్రహాల మీద జీవం ఉందా? ఇది మనందర్నీ ఎప్పట్నుంచో తోల్చేస్తున్న ప్రశ్న. సైంటిస్టులేమో పెద్ద పెద్ద టెలిస్కోపులతో ఆకాశంలోకి చూస్తూ సమాధానం కోసం వెతుకుతున్నారు. కానీ ఇంకొంతమంది ఏమంటారంటే, ఈ సమాధానాలన్నీ ఎక్కడో లేవు, మన ఆధ్యాత్మిక బోధనల్లోనే దాగి ఉన్నాయంటున్నారు. మరి అదేంటో చూద్దామా? ఇప్పటివరకైతే సైన్స్ గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా అనే దానిపై ఖచ్చితమైన ఆన్సర్ ఇవ్వలేకపోయింది. కాని బాపూజీ అనే ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పిన విషయాల్లో మాత్రం దీని గురించి చాలా డీటెయిల్డ్గా ఉందట. వాళ్ల దగ్గర దీనికి సమాధానాలున్నాయని ఒక కథనం చెబుతోంది. సరే, మరి ఆ కథనమేంటో, అందులో ఏం చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైట్, ఇక ఈ ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్దాం. అసలు మన సోలార్ సిస్టమ్ గతం గురించి వీళ్లు చెబుతున్న ఆ అద్భుతమైన విషయాలేంటో చూద్దాం. మనమిప్పుడు చెప్పుకోబోయే విషయాలకి ఆధారం బేహద్ జ్ఞాన్. ఇది ఒక ఆధ్యాత్మిక బోధన. ఇదేం చెప్తుందంటే, విశ్వానికి సంబంధించిన ఎన్నో రహస్యాలని, ముఖ్యంగా మార్స్ లాంటి గ్రహాల మీద ఒకప్పుడు జీవం ఉండేదని చాలా వివరంగా చెప్తుంది. దాని ప్రకారం ఒకానొక టైంలో అంగారకుడి మీద ఒక గొప్ప నాగరికత ఉండేదట. ఓకే, ఇప్పుడు మనం టైంలో కాస్త వెనక్కి వెళ్దాం. అంటే సుమారుగా 8,000 సంవత్సరాల క్రితం. ఆ కథనం ప్రకారం అప్పటి మార్స్ ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం. ఈ బోధనలు ఏం చెప్తున్నాయంటే, ఆ రోజుల్లో అంగారక గ్రహం ఇప్పటిలా కాదు, అచ్చం మన భూమి మీద స్వర్ణయుగం ఎలా ఉండేదో అంతకంటే శక్తివంతమైన ప్రపంచంగా ఉండేదట. అక్కడుండే మనుషుల గురించి చాలా ఆసక్తికరంగా వర్ణించారు. వాళ్ల శరీరాలు తేలిక తత్వాలతో ఉండేవట. అంటే ఏంటి? మన బాడీలో ఉండే భూమి, నీరు లాంటి బరువైన ఎలిమెంట్సు వాళ్లలో చాలా తక్కువగా ఉండేవట. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లు దాదాపుగా శక్తి స్వరూపులనమాట. అంటే చూడండి, వాళ్ళు కేవలం టెక్నాలజీలోనే కాదు, ఎగిరే యంత్రాలవి వాడారు, కానీ అంతకు మించి ఆధ్యాత్మికంగా కూడా చాలా పవర్ఫుల్. వాళ్ల సంకల్పశక్తి అంటే విల్ పవర్ మామూలుగా ఉండేది కాదట. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు అని ఈ బోధనలు చెప్తున్నాయి. కాని ఇంత ప్రశాంతంగా ఉన్న ఆ ప్రపంచం ఎప్పటికీ అలాగే నిలవలేదు. ఒక పెద్ద ప్రళయం వాళ్లకోసం ఎదురుచూస్తుంది. ఆ నాగరికత ఎలా అంతమైపోయిందో చూస్తే అదొక విషాదకరమైన కథ. అంతా ఎలా మొదలైందంటే, వేరే ప్రపంచాలనుంచి కొందరు అడ్వాన్స్డ్ జీవులు మార్స్ మీదకొచ్చారు. వాళ్ల వల్ల అణుదాడి జరిగే ప్రమాదముందని మార్స్ వాళ్లకు ముందే తెలిసిపోయింది. దాంతో కొందరు గ్రహం లోపలికి, భూగర్భంలోకి వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. కాని బయట మాత్రం ధర్మానికి అధర్మానికి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి అణుయుద్ధం వల్ల భూకంపాలొచ్చి మార్స్ ఉపరితలం మీదున్న జీవమంతా సర్వనాశనమైపోయింది. మరి ఆ విధ్వంసం నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్ల పరిస్థితేంటి? వాళ్లు విశ్వంలో చెల్లా చెదురైపోయారు. ఒక్కొక్కరు ఒక్కో గ్రహానికి పారిపోయారు. వారిలో కొంతమంది మన భూమికి కూడా వచ్చి ఆశ్రయం పొందారు. అయితే ఇక్కడో పెద్ద ట్విస్టుంది. భూమి మీదుండే పంచభూతాల వాతావరణం వల్ల తేలికగా ఉన్న వాళ్ల శరీరాలు బరువెక్కిపోయాయి. అంతకంటే ముఖ్యంగా వాళ్లు ఎక్కడ్నుంచొచ్చారో, వాళ్లసలు చరిత్ర ఏంటో అన్నీ పూర్తిగా మర్చిపోయారట. సరే, ఇదంతా వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ. కానీ ఈ కథకి మన ఆధునిక కాలంలో ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యపరిచిన ఒక అబ్బాయి కథకి ఒక విచిత్రమైన లింకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలన్నది బోరిస్కా కిప్రియానోవిచ్ అనే ఒక రష్యన్ అబ్బాయి. తను ఏకంగా నేను నా గత జన్మలో మార్స్ మీద బ్రతికాను అని చెప్పాడు. స్పేస్ గురించి చిన్న వయసులోనే అతనికున్న నాలెడ్జ్ చూసి సైంటిస్టులే షాక్ అయ్యారు. బోరిస్కా చెప్పిన విషయాలు చూడండి. తను మార్స్ నుంచి పునర్జన్మ ఎత్తానని చెప్పాడు. చిన్నప్పుడ్నుంచే స్పేస్ గురించి అద్భుతమైన విషయాలు చెప్పేవాడు. మార్స్ మీద జరిగిన ఆ పెద్ద విపత్తు గురించి కూడా వర్ణించాడు. అంతేకాదు, మార్స్ మీద మనుషులింకా భూగర్భంలో బతికే ఉన్నారని కూడా చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, బోరిస్కా కథ నిజమో కాదో పక్కన పెడితే అతను చెప్పిన విషయాలు మనమిందాక చెప్పుకున్న ఆధ్యాత్మిక కథనంతో విచిత్రంగా మ్యాచ్ అవుతున్నాయి గదా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ రెండు కథనాల్లో మార్స్ మీద మనుషుల గురించి చెప్పిన వర్ణనలు. బాపూజీ బోధనలో ఏమో వాళ్ళు తేలిక తత్వాలతో ఉన్న జీవులు, బోరిస్కా ఏమో వాళ్ళు సుమారు
7 అడుగుల పొడవు ఉంటారని చెప్పాడు. వాళ్ళు భూగర్భంలో ఉంటారని, కార్బన్ డయాక్సైడ్ పీలుస్తారని కూడా చెప్పాడు. చూసారా, కొన్ని విషయాలు కలుస్తున్నాయి, కొన్ని తేడాగా ఉన్నాయి. ఇవన్నీ మనల్ని మరింత ఆలోచనలో పడేస్తాయి. వెళ్తూ వెళ్తూ బోరిస్కా ప్రపంచం ముందొక పెద్ద ప్రశ్న నుంచి వెళ్ళాడు. ఈజిప్ట్లోని గ్రేట్ పిరమిడ్స్ వెనక ఉన్న అసలు రహస్యం మార్స్తో ముడిపడి ఉందట. ఆ రహస్యమేంటనేది సరైన టైంలో బయటపడుతుందని కూడా చెప్పాడు. మరి నిజంగానే విశ్వానికి సంబంధించిన అతిపెద్ద రహస్యాలు మన కళ్ల ముందే ఉండి మనం వాటిని గమనించలేకపోతున్నామా? ఆలోచించాల్సిన విషయమే కదా.